శ్రీ గురుచరిత్ర అధ్యాయం 13. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: ఈ 13, 14, 15 అధ్యాయాలలో శ్రీగురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు. పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది. అట్టి ధర్మానికి శృతి, స్మృతి, సదాచారము, ఆత్మ సంతృప్తి అన్నవి 4 ప్రమాణాలు. కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటిని హృదయగతం చేసుకొని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషులు ఆచారాన్ని స్వీకరించాలి. ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకొని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ తృప్తిగానూ ఆచరించగలగడమే 4వ ప్రమాణం. కానీ శృతులకు అర్థం చెప్పగలవారు, వాటి పరంగా స్మృతులను అన్వయించగలవారు ఎవరు? అంత నిర్దుష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థత నొందిన వారే సత్పురుషులు కనుక వారి వాక్యాలే ఆచరణీయే ప్రమాణం కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్వాలి. అది తెలపడానికి ఈ అధ్యాయములో శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు. ఆయన వలె ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయం ఇవ్వగలవాడే సద్గురువు. ఆయనయే 4 పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు, ప్రసాదించగలవాడు. సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురియాశ్రమాన్ని స్వీకరించ యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది. అలా సుఖదుఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం. కథారంభము: శ్రీగురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, ఈ శ్రీగురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను చవిచూచిన ఆకలిగొన్న ఆవు వలె ఉన్నది. నేనెంత అల్పజ్ఞుడనో నాకిప్పుడు తెలుస్తుంది. అజ్ఞానం వలన భ్రష్టుడునయ్యి నేనే వెనక కష్టాలు కొని తెచ్చుకున్నానని, శ్రీగురుని పక్షాన ఎట్టి లోపము లేదని తెలుసుకున్నాను. అజ్ఞానాంధకారములో దారి కనిపించుకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపారు. మీ రూపములో శ్రీగురుడే నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలుకు నేనెన్నటికీ మీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి, చింతామణికి జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము? మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది. దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడకు వెళ్లారో, ఏమి చేశారో సెలవయ్యండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషంతో అతని శిరసున చెయ్యి పెట్టి, నీ జన్మ ధన్యమైంది. శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు. ఇందువలన నీవు తరించడమే కాక సాటి వారిని కూడా తరింపచేయగలవు. నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని ఆ వివరాలు ఇలా చెప్పారు. శ్రీగురుడు ప్రయోగంలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే 7గురము స్వామికి ముఖ్య శిష్యులము. మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదుంటుంది. శ్రీగురుడు మమ్మలను మరికొందరు శిష్యులను వెంటబెట్టుకుని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమములో తమ జన్మస్థానమైన కారంజా నగరం చేరారు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయములో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు. అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవద్ అవతారమని గుర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపములో మళ్లీ దర్శనమిచ్చారు. వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, నాదా, క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు
కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అప్పుడు శ్రీగురుడు ఏ వంశములో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని 42 తరాల వారు తరిస్తారు. ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మంతులయ్యి అష్టైశ్వర్యవంతులయ్యి సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను మనుమలను చూడగలుగుతారు. చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది, వేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు. మీకు ఎట్టి చింత అవసరము లేదు అని అభయం ఇచ్చారు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్త ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అమ్మా, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది, అభిష్టాలు కూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు. గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు. అప్పుడామె, స్వామి, మీరు త్రికాల జ్ఞానులు, నా ప్రారబ్ధం ఎలా ఉన్నదో, నా భవిష్యత్ ఏమో తెలపండి అని కోరింది. శ్రీగురుడు, నీ సంస్కారం తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగువు పెట్టి వారిని విడదీశావు. అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు. అందువలన నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, గురుదేవా, నన్ను రక్షించండి అని వేడుకున్నది. శ్రీగురుడు ఆమెను ఓదార్చి, అమ్మా, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యములో అనుభవిస్తావు. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్ఠరోగం పొడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమానది తీరంలోని పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమా అమరజా నది సంగమం దగ్గరనున్న గంధర్వపురములో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు. నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అది ఎలా వచ్చిందో చెబుతాను విను. పూర్వం మునులు భూమిపై ఒడ్లు చల్లి తమ తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మఋషి అయిన గౌతముడు ఒడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయములో మునులందరూ సమావేశమయ్యి ఈయనకొక సంకటం కలిగిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు. జీవులన్నింటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును, దూడను దర్పలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపైకి తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూచి తన చేతిలోని దర్భతో దానిని అదిలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకి తెచ్చాడు. అందుకే దీనిని గౌతమి అంటారు. అదియే ఈ గోదావరి. ఇది కూడా గంగయంతటి పవిత్రమైనది కనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తర్వాత ఆయన ఆ నది యొక్క 2 తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరాక్రమం చేశారు. నది యొక్క 2 తీరాలలోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు. ఈ పర్యటనలో శ్రీగురుడు మంజరీకరం అనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహ అవతారాన్ని పూజిస్తుండేవారు.
ఒకరోజు అతనికి ధ్యానములో తన ఇష్టమైన దైవానికి బదులు శ్రీగురుని దర్శనమైంది. తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు. మా దర్శనం వలన నీ సేవ ఫలించింది. ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తుండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు. మాధవారణ్యుడు పారవస్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయము. నరునిలా కనిపిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపము. లోకాలను నుద్ధరించటచే జగజ్యోతి అయిన పరమపురుషులు మీ పాదదర్శనం వలన కృతార్థులునయ్యాను. శ్రీగురుడు మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయ్యి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు. తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికయ్యి శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రములో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి 1 రోజులయ్యింది. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించటమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరి నదిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకొక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చెయ్యలేదు, అతిథులను ధిక్కరించాను. ఈ జన్మలో భూమికి భారమయ్యాను. ఎట్టి పుణ్యము గత జన్మలో చెయ్యనందువలనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు. బ్రాహ్మణుల జీవనమో పశువుల గ్రాసము అపహరించో, నమ్మిన వారికి ద్రోహం చేశానో, తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానో, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానో, లేక వధూవరులను చంపానేమో, లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకొస్తుంది? ఈశ్వరుని భక్తితో పూజించలేదో, లేక నేను సద్గురువును నిందించానేమో, లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు. సరిగా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చెయ్యడానికి నది వద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణును చూచి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యులు పరుగు పరుగున పోయి నీటిలో మునగబోతున్న విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు. స్వామి అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నీవందుకే పాల్పడుతున్నావేమి అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు, స్వామి, నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేమున్నది? పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరింపరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేనెలా బ్రతికేది? నేను జీవించడం వలన భూమికి భారమే కాని ప్రయోజనమేమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీగురుడు, నాయనా, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను, భయం లేదు. ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. శ్రీగురుడు, నీవెవరు, ఎక్కడుంటావు అని అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి, మాది ఆపస్తంభ శాఖ కౌడిన్యస గోత్రము. నన్ను సాయిందేవుడంటారు. మా స్వస్థానం కడకంచి, కాంచీపురం. కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరము నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాన్ని తరింపచేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప దైన్యాలను హరించి ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించగలదు.
నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్తుతించాడు. శ్రీగురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోపెట్టుకొని, సాయిందేవా, నేనొక మాట చెబుతాను విను. ఈ బ్రాహ్మణునికి ఉదరసూల రోగం ఉన్నది. భోజనము లేకుండా ఇతడెలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవితనిని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు. సాయిందేవుడు ఆశ్చర్యచకితుడయ్యి, స్వామి, 4 రోజులు ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడా బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము, గారెలతో కూడిన భోజనమే పరమౌషధము. నీవు సంకోచించక ఇతనిని తీసుకొని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు. సాయిందేవుడు ఆయనకి నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు. అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయిందేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని, మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్రసూక్తము మొదలైన మంత్రాలతో చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీగురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరికీ మాయందు భక్తి కలుగుగాక అని సాయిందేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్ర సోపేతమైన భోజనం పెట్టారు. శ్రీగురుని కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైంది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. 13వ అధ్యాయము పారాయణ ఫలితము. కడుపు నొప్పి నివారణ కొరకు ఈ అధ్యాయం పారాయణ చెయ్యవలెను. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.